హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నేను ఆలస్యం అయ్యానా ఇలా అడుగుతాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యామ్ ఐ లేట్ అంటే నేను ఆలస్యమయ్యానా అని. నెక్స్ట్ వెన్ నాకు తలనొప్పిగా ఉంది, దీన్నే ఐ హ్యావ్ ఏ హెడేక్ అంటే నాకు తలనొప్పిగా ఉంది అని. నెక్స్ట్ వెన్ నేను రేపు వస్తాను, దీన్ని ఐ విల్ కమ్ టుమారో అంటే నేను రేపు వస్తాను అని. నెక్స్ట్ వెన్ నవంబర్లో నా పుట్టినరోజు, దీన్ని మై బర్త్డే ఈస్ ఇన్ నవంబర్ అంటే నవంబర్లో నా పుట్టినరోజు అని. నెక్స్ట్ వెన్ అతను ఈ రాత్రి బయలుదేరుతాడు, దీన్ని హీ విల్ లీవ్ టునైట్ అంటే అతను ఈ రాత్రి బయలుదేరుతాడు అని. నెక్స్ట్ వెన్ నేను జిమ్లో చేరాలనుకుంటున్నాను, దీన్ని ఐ వాంట్ టు జాయిన్ ద జిమ్ అంటే నేను జిమ్లో చేరాలనుకుంటున్నాను అని. నెక్స్ట్ వెన్ నేను ఈ ఉదయం ఆలస్యంగా మేల్కొన్నాను, దీన్ని ఐ వోక్ అప్ లేట్ దిస్ మార్నింగ్ అంటే నేను ఈ ఉదయం ఆలస్యంగా మేల్కొన్నాను అని. నెక్స్ట్ వెన్ నేను వర్షంలో ఉన్నాను, దీన్ని ఐ యామ్ ఇన్ ద రెయిన్ అంటే నేను వర్షంలో ఉన్నాను అని. నెక్స్ట్ వెన్ ఏమి జరుగుతుందో నాకు తెలియదు, దీన్ని ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ అంటే ఏమి జరుగుతుందో నాకు తెలియదు అని. నెక్స్ట్ వెన్ బయటకు వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారా, దీన్ని want to go out and relax a bit అంటే బయటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారా అని. నెక్స్ట్ వెన్ ఇప్పుడు ఇది మంచి సమయం కాదు, దీన్ని నౌ ఇట్స్ నాట్ ఏ గుడ్ టైం అంటే ఇప్పుడు ఇది మంచి సమయం కాదు అని. నెక్స్ట్ వెన్ నేను అదే ఆలోచిస్తున్నాను, దీన్ని ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ద సేమ్ అంటే నేను అదే ఆలోచిస్తున్నాను అని. నెక్స్ట్ వెన్ నీకు కళ్ళు లేవా, దీన్ని డోంట్ యు హ్యావ్ ఐస్ అంటే నీకు కళ్ళు లేవా అని. నెక్స్ట్ వెన్ ఇది నిజంగా బాధిస్తుంది, దీన్ని ఇట్ రియల్లీ హర్ట్స్ అంటే ఇది నిజంగా బాధిస్తుంది అని. నెక్స్ట్ వెన్ మీ సామాను అక్కడ ఉంచండి, దీన్ని పుట్ యువర్ బ్యాగేజ్ దేర్ అంటే మీ సామాను అక్కడ ఉంచండి అని. నెక్స్ట్ వెన్ నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను, దీన్ని ఐ యామ్ లీవింగ్ ఫర్ ది ఆఫీస్ అంటే నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని. నెక్స్ట్ వెన్ దుకాణం ప్రతిరోజు తెరిచి ఉంటుంది, దీన్ని ద షాప్ ఈజ్ ఓపెన్ ఎవ్రీ డే అంటే దుకాణం ప్రతిరోజు తెరిచి ఉంటుంది అని. నెక్స్ట్ వెన్ నాకు 30 సెకండ్లు ఇవ్వండి, దీన్నే గివ్ మీ 30 సెకండ్స్ అంటే నాకు 30 సెకండ్లు ఇవ్వండి అని. నెక్స్ట్ వన్ ఈ పుస్తకం మనకు ఇంకా ఎక్కడ దొరుకుతుంది, దీన్ని వేర్ ఎల్స్ క్యాన్ వి ఫైండ్ దిస్ బుక్ అంటే ఈ పుస్తకం మనకి ఇంకా ఎక్కడ దొరుకుతుంది అని. నెక్స్ట్ వన్ నిన్న ఇంకేమైనా జరిగిందా, దీన్నే
డిడ్ ఎనీథింగ్ ఎల్స్ హ్యాపెన్ ఎస్టర్డే? డిడ్ ఎనీథింగ్ ఎల్స్ హ్యాపెన్ ఎస్టర్డే అంటే నిన్న ఇంకేమైనా జరిగిందా అని. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా? దీన్ని యు ట్రస్ట్ మీ రైట్? యు ట్రస్ట్ మీ రైట్ అంటే నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని. నెక్స్ట్ వన్, నేను దీన్ని ఎలా సహించగలను? దీన్ని హౌ కెన్ ఐ టాలరేట్ దిస్? హౌ కెన్ ఐ టాలరేట్ దిస్ అంటే నేను దీన్ని ఎలా సహించగలను అని. నెక్స్ట్ వన్, నువ్వు నా మాట విన్నావా? దీన్ని డిడ్ యూ లిసన్ టు మీ? డిడ్ యూ లిసన్ టు మీ అంటే నువ్వు నా మాట విన్నావా అని. నెక్స్ట్ వన్, మనము దాని గురించి ఆలోచిద్దాము. దీన్ని వి విల్ థింక్ అబౌట్ ఇట్. వి విల్ థింక్ అబౌట్ ఇట్ అంటే మనము దాని గురించి ఆలోచిద్దాము అని. నెక్స్ట్ వన్, వాళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారో తెలుసా? దీన్ని డూ యు నో వేర్ దే ఆర్ ఆల్ ఫ్రమ్? డూ యు నో వేర్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ అంటే వాళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారో తెలుసా అని. నెక్స్ట్ వన్, మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము? దీన్ని వై ఆర్ వి హియర్? వై ఆర్ వి హియర్ అంటే మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము అని. నెక్స్ట్ వన్, మనం ఇక్కడ సంతోషంగా లేమా? దీన్ని అరెంట్ వి హ్యాపీ హియర్? అరెంట్ వి హ్యాపీ హియర్ అంటే మనం ఇక్కడ సంతోషంగా లేమా అని. నెక్స్ట్ వన్, నాకు ఇంకా ఆకలి లేదు. దీన్ని ఐ యామ్ నాట్ హంగ్రీ ఎట్. ఐ యామ్ నాట్ హంగ్రీ ఎట్ అంటే నాకు ఇంకా ఆకలి లేదు అని. నెక్స్ట్ వన్, నేను దానిని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నాను. దీన్ని ఐ వాంట్ టు రెంట్ ఇట్ అవుట్. ఐ వాంట్ టు రెంట్ ఇట్ అవుట్ అంటే నేను దానిని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్, మీకు నా పూర్తి మద్దతు ఉంది. దీన్ని యు హ్యావ్ మై ఫుల్ సపోర్ట్. యు హ్యావ్ మై ఫుల్ సపోర్ట్ అంటే మీకు నా పూర్తి మద్దతు ఉంది అని. నెక్స్ట్ వన్, దయచేసి నా మీద కోపం తెచ్చుకోకు. దీన్ని ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ ఎట్ మీ. ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ ఎట్ మీ అంటే దయచేసి నా మీద కోపం తెచ్చుకోకు అని. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? దీన్ని వుడ్ యు లైక్ టు గో? వుడ్ యు లైక్ టు గో అంటే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా అని. నెక్స్ట్ వన్, అబద్ధాలు చెప్పొద్దు. ఇలా ఎవరితోనైనా అంటూ ఉంటాం కదా, అబద్ధాలు చెప్పొద్దు అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information if you like the video. Please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.